మేడం ఒక్క నిమిషం మేడం. మొన్న సార్ ఒక్క నిమిషం. లోపలికి పంపించండి. సరే సార్. చెప్పండి మేడం. సార్ పిలుస్తున్నారు మేడం. కూర్చోండి, నేను తర్వాత మాట్లాడతాను. కంప్లైంట్లో ఏం రాశారో మీకు తెలుసా? నాకు తెలుసు సార్. మీరనుకుంటున్నట్టుగా జరగదు మేడం. సార్ నమస్తే సార్. ముందొక పెళ్లి చేసుకోండి, ఇటు ఇవ్వండి. ఇవన్నీ చూస్తుంటే వీడు మహాకళాకారుడిలా ఉన్నాడు. సార్ ఆ రోజు రాత్రి ఎంత నాటకం ఆడాడో తెలుసా? వీడు చెప్పిందంతా నిజమే అని మేము నమ్మేశాం సార్. ఎక్కడ విషయం తెలిసిపోతుందని ఊరేసుకున్నట్టున్నాడు సార్. సార్ ఆ కనపడకుండా పోయిన వాళ్ళందరినీ వీడే హత్య చేసినట్టున్నాడు. ఇంతకంటే ఆధారం కావాలా? అంటే మీరు చెప్పేది అక్కడ ఎవరు కనిపించకుండా పోయినా వాటన్నిటికీ కారణం వీడేనా? అవును సార్. నీ చేతులు అది చండాలంగా ఉంది సార్. ముద్దప్ప సార్, బాడీని పోస్ట్మార్టం చేసే ఏర్పాటు చేయండి. అలాగే సార్. ఫోటో చూసి టైం వేస్ట్ చేయడం కంటే అవ్వాల్సిన పనులు చూడండి. అలాగే సార్. రే పట్టుకోరా. ఏంటండి ఇది? నేనే కిడ్నాప్ అవ్వబోతున్నానని మీరే కంప్లైంట్లో రాసిచ్చారు. చనిపోయిన వ్యక్తి లేసొచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేస్తాడనుకుంటున్నారా? కాస్త ఆలోచించండి. మేడం, మీరు రైటర్ అని తెలుసు. మీ ఇమాజినేషన్ పుస్తకంలో ఉండనివ్వండి, స్టేషన్ వరకు తీసుకురావద్దు. విక్కీ కాదంటే అసలు ఎవరు చేస్తున్నట్టు? అసలేం జరుగుతుంది ఇక్కడ? ఎవరిదంతా చేస్తున్నది? నాకేం అర్థం కావట్లేదు. అసలు వాళ్ళెందుకు నన్ను వెతకాలి? ఇప్పుడు నేనేం చేయాలి? దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? నాకేం అర్థం కావట్లేదు. సాన్వి, సాన్వి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. 1980 డిసెంబర్ హబ్షి తల్లి అనే ఊళ్ళో ఏమేం సంఘటనలు జరిగాయో మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి. ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు చెప్పు. సరే ఓకే ప్రియా, నేను గూగుల్లో సెర్చ్ చేసి చెప్తాను. గూగులా అంటే ఏంటి? అబ్బా నీకదంతా అర్థం అవుదులే, నువ్వు ఫోన్ పెట్టు, నేను చెప్తాను. సరే సరే సరే, బాయ్. సార్, ఐ గాట్ ఇట్. సార్, మీరు వెతుకుతున్న అడ్రస్ దొరికింది. ఇక్కడికి వెళ్తే పాత డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి సార్. ఓకే, ఒక ప్రింట్ ఇవ్వు. సరే రా వెళ్దాం.
నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నీ చుట్టూ ఉన్నారు కదా నీ స్నేహితులు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, నేను తప్పుడు దారి పట్టిస్తున్నారు. వాళ్ళు నీ శ్రేయోభిలాషులు కాదు, నీకు శత్రువులు. గోపి, ఐ ఆమ్ వెరీ సారీ మై ఫ్రెండ్. ఈ విషయం నువ్వు తప్ప ఇంకెవరైనా చెప్పుంటే నేనది భరించను. నా స్నేహితుల గురించి ఏం తెలుసు నీకు? నేనంటే వాళ్ళకి ప్రాణం, పంచ ప్రాణాలు. ఏంటి పంచప్రాణాలు? హలో, ఎంతవరకు నిజం? ఏమైంది సాన్వి? ప్రియా, అక్షతల్లి అనే పేరు గల్ల ఊరు ఏ పేపర్లోనూ గూగుల్లోనూ లేదు. బాగా వెతికి చూడు, ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. నువ్వు చెప్పినట్టు 3 నెలల పేపర్లో వెతికేశాను. జరుగుంటే అది ఖచ్చితంగా ఉంటుంది. జరగని విషయాన్ని వెతకమంటే అది ఎక్కడని విసురుకుంటూ కూర్చున్నావేంటి? ప్రియా, ఒక నిమిషం ఉండు. రే మొద్దు, ఇలా ఇవ్వు. ప్రియా, లాయర్ పరమేశ్వర్ గారు కనిపించకుండా పోయారు. ఈ న్యూస్ డిసెంబర్ 4వ తారీఖు పేపర్లో వచ్చింది. అవునా? ఓకే సాన్వి. 4. ఫోర్త్న లాయర్ మిస్ అయినట్టు పేపర్లో వచ్చింది. సంఘటన జరిగింది 3వ తారీఖున, అంటే ఏ రోజే? మీరు ఏదో ఒకటి చేసి మా అమ్మ బొట్టను వెళ్ళి తీసుకొచ్చేవ్వండి సార్. ఏం కంగారు పడకు మేడం, సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఏంటండి మీరు అమ్మగారింటికి వస్తున్నట్టు ఎప్పుడు స్టేషన్కి వస్తూ ఉన్నారు? స్టేషన్ అంటే ఏమనుకుంటున్నారు? లాయర్ని యాక్సిడెంట్ చేశారు, తీసుకువెళ్ళి హాస్పిటల్లో కూడా జాయిన్ చేయించారు. ఆ ఒక్క కారణం కోసం మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇక మీదట
దీన్నే అలవాటు చేసుకోకండి, మంచిది కాదు. చెప్పేది అర్థం. ఈవిడికేమైనా మతిపోయిందా ఏంటి? హలో ప్రియా. హలో హలో, ఎవరు మాట్లాడేటి? హలో వినిపిస్తుందా? కమలా ఫోన్ ఇవ్వు. హలో శాన్వి, నేను చెప్పేది రాసుకో త్వరగా. ఒక నిమిషం. లాయర్ పరమేష్, BALLB, ఇంటి నంబర్ 110, శనివారం సంత, సోమవారం పేట తాలూకు. ఈ అడ్రస్ లో ఈ వ్యక్తి ఇప్పుడున్నాడా అని వెళ్ళి చెక్ చేయి. సరే అలాగే.